అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందం, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, వైబ్రేషన్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టరు, క్లినికల్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్, డిసీజ్ రివర్సల్ స్పెషలిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ మనకి ముఖ్యంగా ఏంటంటే మెరిడియన్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనము ఈ మెరిడియన్ పాయింట్స్, ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ అంటారు, నర్వా పాయింట్స్ అంటారు, మెరిడియన్ పాయింట్స్ అంటారు, మిరాకిల్ పాయింట్స్ అంటారు. ఈ పాయింట్స్ ప్రెస్ చేయడం వల్ల మనము ఏ విధమైనటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే పర్టికులర్గా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్లో మనకి ఫ్రీక్వెంట్గా చాలామంది ఇక్కడ ఉన్నప్పుడు సఫర్ అయినటువంటి వాళ్ళలో చూస్తే కనుక ఎక్కువగా హై స్ట్రెస్, యాంగ్జైటీ, నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టెంపరు, డిప్రెషను, తర్వాత పాల్పిటేషను, స్వెట్, బాడీ అంతా కూడా ఒకలాగా అయిపోవడము, ఫాస్ట్గా ఏంటంటే ఈవెన్ ఏంటంటే ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడము. సో ఇలాంటివన్నీ సో చాలా బ్యూటిఫుల్గా పనిచేసినటువంటి ఈ సింపుల్గా కొంచెం సేపు అట్లీస్ట్ 1 minute ఈ పాయింట్ బ్రష్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా మనము ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే హై బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా మనము ఈజీగా తగ్గించుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్తే కనుక ఆ పాయింట్స్ ఏంటి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాం. సో మీరు ఇలాంటి వీడియోస్ కోసం చక్కగా మన ఈవెన్ ఏంటంటే నెంబర్ కూడా పెడతారండి, వాట్సాప్ కూడా నెంబరు. సో డైరెక్ట్గా మీరు ఏంటంటే మీకు ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు. ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది, ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో పాయింట్స్ ఏంటి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్నవి, యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నవి అవి ఎలా అంటే మనకి స్విచ్ లాగా పనిచేస్తాయి. అట్లానే మెరిడియన్ పాయింట్స్ అనుకుంటా అంటారు. స్విచ్ లాగా ఎలాగంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే కనుక లైట్ ఆన్ చేయాలనుకుంటే కనుక మనం స్విచ్ ఆన్ చేస్తేనే మనకి లైట్ వెళ్తుంది, అలాగే ఫ్యాన్ అయినా ఎరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఇవి ఏంటంటే ఎప్పుడైతే కనుక పాయింట్స్ దగ్గర ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలాగే ఏంటంటే ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ బ్లాక్ అన్నది ఓపెన్ అంటే ఇక్కడ బ్లాక్ అయ్యేటువంటివి ఏవైతే ఉంటాయో సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అన్నీ కూడా. సో ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఏంటంటే పెయిన్స్ అనేవి అవుతాయి. అలాగే ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే పర్టికులర్ బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఎక్కడైనా సరే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మెయిన్గా బ్లాకేజెస్ ఏర్పడడం. సో ఈ పాయింట్స్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఆ ప్లేస్లో ఏమవుతుందంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు కూడా అలాగే ఏంటంటే బాడీలో ఎక్కడైనా సరే సర్క్యులేషన్ జరగకపోయినా కూడా ఈ విధంగా మనకి వస్తాయి. సో ఈ పాయింట్స్ ఏంటంటే మనకి ఎక్కడ వస్తాయంటే మిడిల్ ఫింగర్, ఇక్కడ చూడండి మిడిల్ ఫింగర్ దగ్గర ఈ పాయింట్స్ వస్తాయి. సో మిడిల్ ఫింగర్ దగ్గర మనం చూసుకుంటే కనుక పర్టికులర్గా ఇక్కడ చూస్తారు కదా మిడిల్ ఫింగర్లో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చాలా మటుకు బాడీలో ఎక్కువగా లివర్ హీట్ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇదేంటంటే చాలా మిరాకిల్ పాయింట్. లివర్ ఓకే, ఈ మనకి మిడిల్ ఫింగర్ దగ్గర ఫస్ట్ వచ్చేటువంటి పాయింట్ అనమాట. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓకేనా మిడిల్ ఫింగర్ దగ్గర పైన ఉన్నటువంటి పాయింట్ ఈ ప్లేస్. సో ఇలాగ అట్లీస్ట్ ట్విస్ట్ చేసినా కూడా మనకి సరిపోతుంది. సో ఇది లివర్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు ఈ పాయింట్. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హార్ట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండెక్స్ ఫింగర్ దగ్గర చూడండి ఇక్కడ ఈ 2 పాయింట్స్ అనమాట. ఇక్కడ P7 అంటారు మన దీన్ని. P7 అండ్ H7 పెరికార్డియం పాయింట్ అంటారు అనమాట. P7 అలాగే H7 హార్ట్ పాయింట్, హార్ట్ 7 అనమాట. సో ఈ 2 పాయింట్స్ ఇక్కడ వస్తాయంటే కరెక్ట్గా లొకేషన్ ఎక్కడంటే మీకు చూడండి మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ దగ్గర ఫస్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఫస్ట్ జాయింట్ దగ్గర మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఫస్ట్ జాయింట్ దగ్గర ఈ 2 పాయింట్స్ వస్తాయి కదా, చూడండి మీకు మార్క్ చేశాను. సో ఈ పాయింట్ దగ్గర జస్ట్ రోజు కూడా ట్విస్ట్ చేసుకున్నా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో నైట్ పడుకునేటప్పుడు కూడా చక్కగా ఈ పాయింట్ దగ్గర మసాజ్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి పెన్ ఏదైనా ఉంటే కనుక పెన్ లాంటివి తీసుకొని ఇక్కడ జస్ట్ ప్రెస్ చేయొచ్చు. సో 1 minute డైలీ కూడా ఈ 2 పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అలాగే ఈ మనకి లివర్ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర మనం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే
నెక్స్ట్ ఆటోమేటిక్గా దీంతో పాటు ఏంటంటే ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఉందండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది థంబ్ ఫింగర్ దగ్గర మనకి కరెక్ట్గా ఈ జాయింట్ ఫస్ట్ అంటే బ్యాక్ వస్తుంది అన్నమాట, బ్యాక్ ఈ సైడ్ వస్తుంది అన్నమాట ఈ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఓవరాల్ మనం థంబ్ కూడా ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్ ఇది ఎందుకంటే థంబ్ దగ్గర మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇక్కడ ఏంటంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ కూడా ఉంటుంది. సో హెడ్ మనకి బ్రెయిన్లో సిగ్నల్స్ అందించడానికి పీనియల్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ ఈ ఓవరాల్కి ప్రెస్ చేయడం వల్ల, అలాగే ఈ ప్లేస్ అంతా కూడా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ కూడా ఏంటంటే మెయిన్గా మనకి G20 పాయింట్ అంటారు. ఈ పాయింట్ వల్ల కూడా మెయిన్ గాల్ బ్లాడర్ పాయింట్ అంటారు. దీనివల్ల కారణం ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకి పాల్పిటేషను, బ్లడ్ సప్లై బాగా అందుతుంది, బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఈ 3 పాయింట్స్ ఇవి ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో H7 అలాగే P7 నెక్స్ట్ ఏంటంటే లివర్ పాయింట్. సో లివర్ పాయింట్ అలాగే గాల్బ్లాడర్. సో ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈవెన్ ఏంటంటే హార్ట్ అటాక్ నైట్ జనరల్గా ఏంటంటే 2 to 4 ఆ టైంలో మనకి ఫ్రీక్వెంట్గా చాలామందికి ఫ్రీక్వెంట్గా ఈ పాయింట్స్ దగ్గర జనరల్గా ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నైట్ అరౌండ్ అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్. సో ఆ టైంలో ఏంటంటే బ్రీదింగ్ ప్రాపర్గా అందకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం, అలాగే గుండె భారంగా అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే నైట్ పడుకునేటప్పుడే చక్కగా ఈ మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. లేదంటే మనకి మెంతులు ఏవైతే ఉంటాయో మెంతులు ఈ పాయింట్స్ దగ్గర మీకు చూపించాను కదా, ఆ ప్లేస్లో కూడా మనము పేపర్ టేప్ మనకి ఏదైనా మెడికల్ షాప్లో కూడా ఉంటుంది, దాని డాక్టర్ టేప్ అని కూడా అంటారు. ఆ టేప్తో చక్కగా ఎక్కడైతే పాయింట్స్ చూపించానో ఆ ప్లేస్లో మనం చక్కగా ర్యాప్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ అలాగా ఎనర్జీస్ అలా ఫ్లో అవుతూ ఉంటాయి. నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చాలా మటుకు మనకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనము ఈజీగా ఈ పాయింట్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనము ఈజీగా ఈ పాయింట్స్ మసాజ్ చేసుకోవడం వల్ల క్లియర్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇది ఈ విధంగా చేసుకోండి. అట్లనే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా హెల్త్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా సరే రీప్రోగ్రామింగ్ సబ్కాన్షియస్ మైండ్, అలాగే యాక్టివేషన్ ఆఫ్ ఆర్ ఎనర్జీస్, 7 చక్రాస్ బ్యాలెన్సింగ్, అలాగే రిమూవింగ్ నెగిటివిటీ, సో బాడీలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి, అలాగే మనీ బ్లాక్స్ ఏవైనా రిమూవ్ చేసుకోవడానికి, అబండెన్స్, సక్సెస్, ప్రాస్పారిటీ, స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా పిల్లలకి చక్కగా చదువు బాగా రావడానికి, అలాగే ఇవన్నీ కూడా ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్ అయ్యాము. సో నేను మీకు అన్ని రకాలుగా మీరు నాకు అంటే చక్కగా కాంటాక్ట్ చేస్తే కనుక ఈవెన్ హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ప్రాబ్లం కానీ, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అట్లానే హెయిర్ ఫాల్, హార్మోనల్ ప్రాబ్లము, వైట్ డిశ్చార్జ్, పర్టికులర్గా ప్రీ మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్, అట్లానే ఈవెన్ ఏంటంటే బాగా డిప్రెషన్లో ఉన్న స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, హైపర్ టెన్షను, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రెమటైడ్ ఆర్థరైటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్స్ పర్టికులర్గా పిల్లలకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే, సో ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అయినా కూడా, సో అవన్నీ కూడా ఏ విధంగా మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో మీకు ఈవెన్ పేరెంటింగ్ డివైన్ పేరెంటింగ్, సో ఇలాగేంటంటే డివైన్ మెథడ్స్ ద్వారా, సో పిల్లల్ని ఏ విధంగా మనము వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి, అలాగే వాళ్ళు పేరెంట్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళ పట్ల ప్రేమ భావంతో ఉండడము ఏ విధంగా చేయొచ్చు, అట్లానే వాళ్ళ కెరియర్లో సక్సెస్ కోసము ఇవన్నిటినీ కూడా, సో ట్రైనింగ్ అంటే ఏంటంటే రీప్రోగ్రామింగ్ ఉంటుంది. అలాగే ఏంటంటే హెల్త్ పరంగా కూడా మీకు పర్టికులర్గా డైట్ చార్ట్ అన్నది నేను అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద బ్లడ్ గ్రూప్, అలాగే వాటర్ కంటెంట్ కూడా బ్లడ్ గ్రూప్ ప్రకారంగా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం కనుక పాటిస్తే మీకు ఈజీగా ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్యూ పీపుల్ ఎవరికైనా సరే మీరు అంటే నా కన్సల్టేషన్ చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు చక్కగా కాల్ చేసి, సో నా వాట్సాప్కి చేస్తే కనుక, సో నేను మీకు పర్టికులర్గా
టైం ఇస్తాను. సో దట్ నాతోనే డైరెక్ట్గా మీరు పర్సనల్గా మాట్లాడొచ్చు. సో 8309616109 ఇది నా కన్సల్టేషన్ కాంటాక్ట్ నెంబర్ అండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.